నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు న్యాయం చేయటం మా ధ్యేయం. ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి. తొర్రేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతు సహాయం జమ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రసంగించారు. కౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకానికి రైతులు ముందుకు రావటం ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో 934 మంది రైతులు 4500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారని వివరించారు. రైతులు ప్రభుత్వ వ్యవస్థపై చూపుతున్న విశ్వాసం వల్లనే ఈ గణాంకాలు నమోదయ్యాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద రూరల్ మండలంలో 1456 మంది రైతులకు 96 లక్షలు, అలాగే కడియం మండలంలోని 3846 మంది రైతుల ఖాతాలకు 296 లక్షలు నేరుగా జమ చేయబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మస్ట్రాంగ్, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ ప్రతినిధులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి 46,80,000 రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా 7,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. గతంలో మొదటి విడతగా 7,000 రూపాయలు వేశారు. మళ్ళీ జనవరిలో మరో 6,000 రూపాయలు వేసేదాన్ని కూడా నిర్ణయం చేశారు. జనవరిలో ఇచ్చే దాంట్లో కౌలు రైతులు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది. ఇవాళ రూరల్ నియోజకవర్గంలో 3,546 మంది రైతులకి 2,96,00,000 రూపాయల 296,56,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం. మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ, పంటల గిట్టుబాటు ధరలు పెంచేలాగా మద్దతు ధరలు చెల్లించడం, అదేవిధంగా ఇవాళ ధాన్యం కొంటా ఉన్నాం. ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే 5,100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది. ధాన్యం డబ్బులు కూడా 24 గంటలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి, ప్రొక్యూర్మెంట్ చేయించడం కోరుతూ ఉన్నారు. ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు. 50% దండ నష్టపోకుండా ఉంటుంది. ప్రభుత్వం కొంటేనే మేలన్న లక్ష్యంలో వాళ్ళు భారీ ఎత్తున గత సీజన్లో కూడా చాలా భారీగా కొన్నాం. దాదాపుగా 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుక్కోవడం ఫలితంగా రైతులకు మేలైన సహకారం అవుతుంది. మొన్న వచ్చినంత ఉదూరు తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఎన్యూమరేట్ చేసి పంపించాం. త్వరలో వాళ్ళు కూడా నష్టపరాలు అనుకోతుంది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ అన్ని పంటలు కూడా గిట్టుబాటు లభించడమే కాదు, ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాను వల్ల కానీ నష్టపోయిన రైతులుగా నష్టపోయిన కోసం ప్రత్యేక కార్యక్రమ ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించుకునే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు రైతు పక్షపాతాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక వస్తువులు సబ్సిడీ ధరలు చెల్లించాం. ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా ఇచ్చాం. వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ సస్యశ్యామలంగా నిలబెట్టడం కోసం, నీటి వనరు సద్వినియోగం చేసుకోవడం కోసం కృషిని మనం ఆశించాలి.